హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారని, అంటే డబుల్ గేమ్ ఆడద్దు, రాజ్యసభలో కానీ మీరు కానీ మాకు సపోర్ట్ ఇవ్వకపోతే నువ్వు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి నిజంగా వార్నింగ్ ఇచ్చారా? అసలు జగన్ గారు ఏం చేశారు? ఎందుకు అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారు? అంటే వార్నింగ్ ఇచ్చారో లేదనేది మనకు తెలియదు. బట్ అసలు బీజేపీకి కోపం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఓవరాల్గా మనకి అర్థమవుతుంది. మామూలుగా అయితే జగన్ కొంతవరకు బీజేపీ మీద ప్రెజర్ అయితే తీసుకొస్తున్నాడు. ఢిల్లీలో మొన్న పెట్టడంలో ఉద్దేశం అదే క్లియర్గా. లేకపోతే ఇప్పుడేదో నిజంగానే అంత ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అంత ఘోరమైన పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా దాడులు అయితే కొంతవరకు జరుగుతున్నాయి. అక్కడ హత్య కూడా అదేదో తెలుగుదేశం సెంట్రల్ కమిటీ ప్లాన్ చేసిందేమి కాదు. అక్కడ కక్షలు ఉన్నాయి. అతను వైసీపీ అతను చంపిన తెలుగుదేశం అతనే. ఒకప్పుడు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు అనేవి మిక్స్ అయిపోయి ఉంటాయి. అదేం సపరేట్గా ఉండవు. మనకి రాయలసీమలో కూడా గతంలో ఫ్యాక్షన్ అంటే ఒక విలేజ్లో 2 ఫ్యాక్షన్స్ 2 పార్టీల్లో ఉంటాయి. అది ఇంకా సపరేట్గా వేరే ఉండదు. పార్టీ లైఫ్ వ్యక్తిగత లైఫ్ అనేది సపరేట్గా ఉండవు. అలాగే అయిపోతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దాన్ని నేషనల్ లెవెల్లో ఇప్పటికిప్పుడు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం జగన్కి ఏమొచ్చింది అన్నప్పుడు ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా బీజేపీ కూడా తీసుకుంటుంది. మొన్న కూడా స్పీకర్ ఎన్నికల్లో బీజేపీని అడిగింది మద్దతు ఇవ్వమని. నిజానికి బీజేపీకి అవసరం లేదు, అయినా కూడా బీజేపీ అడిగింది, వీళ్ళు కూడా ఇచ్చారు. గతంలో కూడా అడగకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నాడు జగన్. అట్లాగే కొంత వేరే రాష్ట్రాలకు ఫండ్ కూడా బీజేపీకి జగన్ సప్లై చేశాడని కూడా ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఏదేమైనా బీజేపీకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు. దానివల్ల బీజేపీ కూడా జగన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది కేసుల నుంచి. 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. జగన్ మామూలుగా ఇంకెవరి మీదైనా ఇలాంటి కేసులు ఉంటే ఈ పాటికి జైలుకి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా కేసులన్నా కొట్టేసేవాళ్ళు. ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా పెట్టడంలో బీజేపీ ఇది ఉంది. అట్లాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా చూసుకోవడంలో కూడా బీజేపీ ఉంది. మామూలుగా సిబిఐని రానివ్వలేదు కర్నూలుకి అంటారు, కానీ సిబిఐ అనుకుంటే సెంట్రల్ ఫోర్స్ని దించవచ్చు. లోకల్ పోలీసులు ఏం చేస్తారు? సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే అడ్డుకోలేరు. సో క్లియర్గా ఏంటంటే సిబిఐ కూడా ఒక డ్రామాకి వంతబాడినట్టే మనకుంది వాళ్ళు. లేకపోతే సిబిఐ ఫెయిల్ అవ్వడం ఏంటి? సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ సీఎంఎల్ని అరెస్ట్ చేసింది కదా. సిట్టింగ్ సీఎంఎల్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎంపీని అరెస్ట్ చేయలేదు సిబిఐ. కాబట్టి ఏంటంటే క్లియర్గా బీజేపీ ఇప్పటివరకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు బీజేపీ జగన్ని పక్కన పెట్టేసింది. బీజేపీ రాజకీయ అవసరాలు, ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళకి రాజకీయ అవసరాలు ఇంపార్టెంట్, అధికారం ఇంపార్టెంట్. కానీ ఇక్కడేమి శాశ్వతమైన మిత్రులు శత్రువులు అట్లేమి ఉండదు. సో నిన్నటి వరకు జగన్ మిత్రుడు, చంద్రబాబు శత్రువు. ఈరోజు జగన్ శత్రువు, చంద్రబాబు మిత్రుడు. జగన్ శత్రువు కాకపోయినా మిత్రుడైతే కాదు. సో దానివల్ల జగన్కి ఇప్పుడు ఏంటంటే భరోసా ఇస్తున్నట్లు లేదు అక్కడ. అంటే నేను కేసుల నుంచి కాపాడుతాము, చంద్రబాబు కేసులు పెట్టకుండా చూసుకుంటాము అనే భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే కొంతవరకు ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు 20 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కొంతవరకు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో, కానీ చంద్రబాబుని కట్టడి చేసే పని బీజేపీ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 21 మంది ఎంపీల మీద డిపెండ్ అయ్యి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబుని కంట్రోల్ చేసే పరిస్థితి కంప్లీట్గా ఉండదు. కొన్ని విషయాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏం ఫండ్స్ ఇవ్వలేదు, చంద్రబాబు కూడా గట్టిగా ప్రెజర్ చేయట్లేదు. ఒక అప్పు 15,000 కోట్లు అప్పు ఇచ్చారు తప్ప, బీహార్కి అదే సమయంలో 59,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. అప్పు కాదు, సహాయం. ఇక్కడేమో అప్పు ఇచ్చారు. ఆ అప్పుని వీళ్ళు ఆనందంగా చూస్తున్నాడు. చంద్రబాబు ప్రెజర్ చేయట్లేదు. అటువంటి అప్పుడు చంద్రబాబు జగన్ విషయంలో మీరు నన్ను కట్టడి చేయకండి అని అడిగే అవకాశం ఉంది చంద్రబాబుకి. ఎందుకంటే చంద్రబాబు కూడా తన రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్, తర్వాతనే దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మిగతాది సెకండరీనే. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఉనికి, వాళ్ళ అధికారం. దాని తర్వాతనే రాష్ట్రం గురించో ఇంకో దాని గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు కూడా అదే ఆలోచిస్తాడు. ఎవరికైనా కూడా ఇమీడియట్ ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఇమీడియట్ ప్రయోజనాలు చంద్రబాబుకి ఏంది? జగన్ పార్టీని మ్యాక్సిమం తొక్కేసేయాలి.
తొక్కేసి 2029కి తమ గెలుపు మళ్ళీ సులభంగా జరగాలి అనేది ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆల్రెడీ సూపర్ 6 అమలు చేయడం కష్టంగా ఉంది. ₹100 ఆదాయం ఉంటే ₹110 వ్యయం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలని చంద్రబాబు పిలిపించాడు. అంటే ఏంటి అర్థం? ప్రజలు ఆలోచించమంటే ఏం అర్థం? నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేను, మీరు గమ్మునుండండి అనే కదా అర్థం. ఇంకేమన్నా అర్థం ఉందా దానికి? ప్రజలు ఆలోచించాలంటే. సో కాబట్టి ఆయన చేయలేడని ఆయనకు ముందే తెలుసు. దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా చేయలేమనే విషయాల్ని రకరకాల పద్ధతుల్లో చెబుతున్నారు. సో దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఖచ్చితంగా ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, నమ్మించి మోసం చేశారన్న ఫీలింగ్ వస్తుంది. సో వచ్చినప్పుడు జగన్ దీన్ని ఉపయోగించుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలిగితే అప్పుడు మళ్ళీ చంద్రబాబుకు ఓటమి తప్పదు. సో అందుకని జగన్ జైల్లో ఉన్నాడు అనుకో, ప్రతిపక్షం ఏమి ఉండదు. ఎట్లాగో షర్మిల జగన్కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి యాంటీగా ఆమె ప్రజా ఉద్యమాలు నిర్మించదు. మా అంటే కొంత పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడినట్టుగా ఏమి కూడా డ్రామాలు ఆడి విజువల్స్ అవి వస్తాయి తప్ప గట్టిగా స్ట్రాంగ్గా చంద్రబాబుకి యాంటీగా ఆమె ఉండదు. సిపిఎం వాళ్ళు ఎట్లాగో తోక పార్టీలు అయిపించాల కాలమైంది కాబట్టి ఇంకెవరు ఉండరు చంద్రబాబుకి. సో అది చంద్రబాబుకు ఉండే ప్లాను. సో ఈ ప్లాన్లో భాగంగా జగన్ ఏం చేయాలి? ఇప్పుడు జగన్ జైలుకి పోకుండా ఉండాలంటే ఒకటి, ఎలాగో జైలుకి పోతాం అనుకున్నప్పుడు బీజేపీతో ఎందుకు ఉండాలి? బీజేపీతో ఉన్నా జైలుకి పోతాం, బీజేపీతో లేకపోయినా జైలుకి పోతాం అనుకున్నప్పుడు అతను కనీసం మన జైలుకి పోతే మనకి సపోర్ట్గా నేషనల్ పార్టీలు అన్నా ఉంటే అప్పుడు వీళ్ళు అంత ధైర్యంగా మనల్ని ఇచ్చేయరు అన్న ఒక దీనికి వచ్చాడు. దాంతో ఢిల్లీలో ధర్నా ఓపెన్ చేశాడు. దాదాపు 8 పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఆప్, ఏఐడిఎంకే, యూబీటీ, తర్వాత వీసీకే అని తమిళనాడు పార్టీ, జేఎంఎం, ఐఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగు, ఇలాగా మొత్తంగా 8 పార్టీలు సపోర్టు, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, 8 పార్టీల సపోర్ట్ అతనికి అక్కడ దొరికింది. అయితే ఇక్కడ జగన్ కంప్లీట్గా బీజేపీకి యాంటీగా వార్ డిక్లేర్ చేశాడంటే కొంతవరకే చేశాడు. అంటే ఒకటి, వాళ్ళ ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ప్రత్యేక హోదా అడగడం, ఆ తర్వాత ఓపెన్గా విజయసాయి రెడ్డి వీళ్ళు కానీ లోక్సభలో డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇవి ఖచ్చితంగా కొంత బీజేపీని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు. అయితే ఎక్కడ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, జగన్ మాట్లాడలేదు, మిగతా నాయకులు కూడా మోడీకి వ్యతిరేకంగా గట్టిగా ఏం మాట్లాడలేదు. సో జగన్ కూడా ఎక్కడ మోడీని నిందించట్లేదు, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, నిజానికి ఇండైరెక్ట్గా మోడీని విమర్శించినట్టే, కానీ డైరెక్ట్గా ఎక్కడ జగన్ విమర్శించలేదు, ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు. అట్లాగే జగన్ ఈ ఇండియా కూటమిలో చేరుతాడనే దగ్గర ఏమీ సిగ్నల్స్ ఇవ్వట్లేదు. నిన్న కూడా జగన్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? కాంగ్రెస్ తెలుగుదేశంతో చంద్రబాబు ఎందుకు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు, ఒక మణిపూర్ని ఖండించిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఖండించలేదు, మేము బీజేపీని కాంగ్రెస్ని కూడా ఆహ్వానించాము, కాంగ్రెస్ ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నాడు తప్ప కాంగ్రెస్కి అనుకూలంగాను ఇండియా కూటమికి అనుకూలంగాను జగన్ మాట్లాడలేదు. మాకు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలను పిలిచామంటున్నాడు. అది వాస్తవమే. ఎందుకంటే తమిళనాడులో ఏఐడిఎంకేని ఎందుకు పిలిచాడు? అక్కడ డిఎంకే ఉంది, అక్కడ ఇండియా కూటమి అధికారంలో ఉన్నప్పుడు దానికి ప్రతిపక్షమైన ఏఐడిఎంకేని ఎందుకు పిలిచాడు? అంటే జగన్ ఒక ప్రెజర్ అయితే పెట్టదలుచుకున్నాడు బీజేపీని. అంటే మీరు కానీ నన్ను సేవ్ చేయకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు, నేను ఇండియా కూటమిలోకి వెళ్ళాల్సి నా పరిస్థితి వస్తుంది, కాబట్టి మీరు మరి చెప్పండి, నాకు తేల్చి చెప్పండి అని ఒక ప్రెజర్ని బిల్డప్ చేయదలుచుకున్నాడు. ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి మోడీకి యాంటీగా ఏది జరిగినా వాళ్ళకి అవసరం. ఒక మోడీకి యాంటీగా ఉన్న ఒక దీన్ని బిల్డప్ చేయడానికి ఒక ఉద్యమాన్ని వాళ్ళు దేనైనా ఉపయోగించుకుంటారు. జగన్ వస్తే వాళ్ళకి మంచిదే కదా. జగన్కి ఆల్రెడీ 4 లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు. ఇండియా కూటమి బలం పెరుగుతుంది జగన్ వస్తే. కాబట్టి ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ఏంటంటే తాను అరెస్ట్గా కాకుండా ఉండాలి, దానికి బీజేపీ సపోర్ట్ కావాలి. ఒకవేళ బీజేపీ సపోర్ట్ లేకుండా అరెస్ట్ అయితే కనీసం ఇండియా కూటమి పార్టీలైనా తన వైపు ఉంటే వాళ్ళు దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్తారు. అప్పుడు కొంత మనకి ప్రెజర్ తగ్గుతుంది అనేది జగన్కు ఉండే ఆప్షన్స్ ఎక్కువ లేవు జగన్కి. జైలుకి వెళ్ళడం గ్యారంటీ, జైలుకి వెళితే కనీసం తనకి సపోర్ట్గా నేషనల్ పార్టీలు ఉండాలి, అంతే తప్ప వేరే ఆప్షన్ ఏమి జగన్కి లేదు. కాబట్టి ఎవరున్నా జగన్ ప్లేస్లో అదే చేస్తారు. ఓకే సార్.
థ్యాంక్ యూ సో మచ్.